10/1/2026 కుంభరాశి నుండి మీన రాశిలోకి శని భగవానుడు వస్తున్నాడు. ఈ రోజున ఎవరైతే శని హోమం జరిపించుకొని శని భగవానుడిని స్తోత్రిస్తారో ఓం శం శనైశ్చరాయ నమః. ఈ శని హోమం జరిపించడం అనేది అన్ని యాగాలలోకెల్లా అతి పవిత్రమైనది. ఎందుకనంటే మనము ప్రతి యాగంలో గాని, ప్రతి హోమంలో గాని యాగశాల నుండి ఏదో కొంత సేకరిస్తాం. ఎప్పుడైతే శని పూజ జరిపించుకుంటామో, శనికి కొబ్బరి నీళ్ళతో గాని, నువ్వుల నూనెతో గాని, ఆవాల నూనెలతో గాని శనికి తైలాభిషేకం చేపిస్తాం. ఈ శని హోమం జరిపించిన తర్వాత మనకు శని అక్కడ హోమం నుండి ఏమీ తీసుకెళ్ళకూడదు. శని హోమం జరిపించేటప్పుడు చతుర్ముఖ దిగ్బంధనం వేసి పండితుల సమక్షంతో నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు ఒక నల్లటి వస్త్రంలో మూట కట్టి ఆ యాగశాలలో వేసి తైలంతో మనము హోమం జరిపిస్తాం. ఎవరైతే ఈ జనవరి 10వ తేదీన ఇటువంటి హోమంలో పాల్గొంటారో వాళ్ళకి 30 సంవత్సరాల వరకు ఎటువంటి కష్టాలు రావని చెప్తుంది శాస్త్రం. శని భగవానుడి నుండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే కార్తీక మాసం అనగానే శివుడికి ప్రీతికరమైన మాసము, పుష్య మాసం అనగా శని భగవానుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. మనము మన ఇంట్లో ఏదైనా వంట చేసుకోవాలనంటే అందరికీ పండగ రోజే మన బంధువులందరికీ వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి కుటుంబ సమేతంగా అందరికి ఆహ్వానం పలికి వాళ్ళకి సపర్యాలు చేస్తాం. అలాగే శని భగవానుడికి ఈ పుష్య మాసంలో జనవరి 10వ తేదీ అత్యంత ప్రీతికరమైన మాసం. తన స్వంతింటిని వదిలి వెళ్తున్నాడు. ఇంకా 30 సంవత్సరాల వరకు ఎటువంటి అవకాశం ఉండదు. సో ఎవరైతే మెయిన్ గా నేను చెప్పేటువంటి మేష రాశిలో జన్మించిన వాళ్ళు కానీ, వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు కానీ, మిథున రాశిలో జన్మించిన వాళ్ళు కానీ, సింహ రాశిలో జన్మించిన వాళ్ళు కానీ, తులా రాశిలో జన్మించిన వాళ్ళు కానీ, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు, ఈ రాశిలో జన్మించిన వారికి ఇది అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.